హలో ఫ్రెండ్స్, హ్యాపీ సండే. మై డే రొటీన్, సండే రొటీన్ అన్నమాట. నార్మల్గా డే వ్లాగ్ పెట్టండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. డే వ్లాగ్ పెట్టడానికి అస్సలు కుదరదండి. ప్రొద్దున్నే మా పిల్లలకి లంచ్ బాక్స్, తర్వాత మా వారికి, తర్వాత ఇంట్లో పనులు, ఒక ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ టైం కుదురుతుంది. మళ్ళీ ఈవినింగ్ నుంచి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. సండే ఒక్కరోజే నాకు కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే లంచ్ బాక్స్లో గొడవ ఉండదు కదా. సో సండే ఒక్కరోజు నా కోసం నేను ఒక 1 అవర్ కేటాయించుకుంటాను. ఈరోజు మన కోసం మనం కేటాయించుకునే ఈ 1 అవర్ టైము వీక్ మొత్తం మనం యాక్టివ్గా ఉండడానికి, పనులన్నీ ఈజీగా చేసుకోవడానికి, అలసట లేకుండా, పెయిన్స్ లేకుండా చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకా సండే మార్నింగ్ లేవగానే, సండే కొంచెం లేట్గా లేస్తానండి. రోజైతే మరి 4:30కే లేస్తాను కదా. మా వారు రోజు లేట్ వస్తారు, నైట్ 11:30, 12, 11 అలా అవుతుంది. ఇంకా నాకైతే కొన్ని ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది కదా. ఆయన వచ్చాక ఆయనకు డిన్నర్ పెట్టి పడుకోవడం, అలా తొందర పడుకుందామంటే నిద్ర రావట్లేదు. సో నైట్ 12-12:30 అవుతుంది పడుకోవడము. మార్నింగ్ ఏమో 4:15, 4:20కే లేవాల్సి వస్తుంది మా పెద్దమ్మాయికి లంచ్ చేయడానికి. సో నిద్ర సరిపోవట్లేదు. అందుకే సండే మాత్రము 7:30, 8 వరకు పక్కా పడుకుంటానండి. ఇంకా అంటే కొంచెం పిల్లలకి ఇలా టిఫిన్ అది ఉండదు కదా, వాళ్ళు టిఫిన్ ఉంటుంది చేస్తాను, బాక్స్లో పని ఉండదు, లంచ్ బాక్సులు. వాళ్ళు కూడా లేట్ లేస్తారు. సో టిఫిన్ లేవగానే చేసేయచ్చు అని చెప్పి 7:30, 8 అయితే కంపల్సరీ అప్పటి వరకు పడుకుంటా. ఇక లేవగానే మాత్రం ఇది చేస్తానండి, యోగా చేస్తాను, కొంతసేపు ఎక్సర్సైజెస్ చేస్తాను. రోజు చేయడం అస్సలు కుదరదు. రోజు నేను పూజ అవ్వడానికే నాకు 11:30 అవుతుంది. ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. అందుకే సండే మాత్రం కంపల్సరీ చేస్తా. కొన్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇలా వజ్రాసనంలో కూర్చొని నెక్ ఎక్సర్సైజ్ కానీ, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అవి చేసి కాసేపు మౌనంగా అలాగే కూర్చుంటాను కళ్ళు మూసుకొని. ఐ ఎక్సర్సైజ్ కూడా చేస్తానండి. రోజు ఫోన్ ఎక్కువ వాడతాను కదా, ఈ వీడియోస్ ఎడిట్ చేయడము ఇదంతా, ఆ స్ట్రెస్ అంతా పోవడానికి ఐ ఎక్సర్సైజ్ కూడా కాసేపు చేసుకుంటాను. ఇదంతా ఎవరికి ఒక 40 మినిట్స్ వరకు చేస్తాను. ఇంకా చేసిన తర్వాత మిగతా పనులు అనమాట. ఇలా చేసిన తర్వాత కాసేపు కూర్చొని ఇంకా తర్వాత పనులు స్టార్ట్ చేస్తాను. ఇంకా చెట్లకి కూడా వాటర్ స్ప్రే చేస్తానండి. రోజు ఏదో ఒక టైంలో చేస్తాను, కానీ రెగ్యులర్గా చేయను. సండే మాత్రం మార్నింగ్ పక్కా ఇంకా చెట్లకి వాటర్ స్ప్రే చేస్తాను. మనం రోజు స్నానం చేస్తాం కదా పాపం, వాటికి కూడా స్ప్రే చేస్తే చాలా ఫ్రెష్గా మంచిగా ఉంటాయి చెట్లు. వాటి మీద దుమ్మంతా నీట్గా క్లీన్ చేస్తే. ఇంకా సండే మాత్రం మార్నింగ్ పక్కా వాటర్ స్ప్రే చేస్తాను చెట్లన్నిటికీ. ఇంకా వాటర్ స్ప్రే అంతా చేశాక మా చెట్లు ఎంత బాగా కనబడుతున్నాయో, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈ చెట్లలో. అంటే ఇదేమన్నా ఎండిపోయిన ఆకులు రాలిపోవడము అలాంటివి ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసుకుంటా. మట్టిలో ఇంకేమైనా పడితే అదంతా ఇంకా సండేనే చూసుకుంటా అనమాట. ఒక 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పక్కా చెట్లతోనే ఉంటా. వాటర్ స్ప్రే చేసి అవంతా నీట్గా క్లీన్ చేసి అందులోవి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం దగ్గరికి వెళ్తాను అనమాట. టిఫిన్ ఏం చేయాలా అని చెప్పి ఆలోచించి, మా చెట్లు వాటర్ స్ప్రే చేసాక ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా కనబడుతున్నాయో చూడండి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మనం స్నానం చేసిన తర్వాత ఎంత ఫ్రెష్గా కనబడతామో, చెట్లకి వాటర్ స్ప్రే చేసిన తర్వాత కూడా అంత క్యూట్గా ఉంటాయి, గ్రీనరీగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా సమ్మర్ వస్తేనైతే రోజు వాటర్ స్ప్రే చేయాలి. చలికాలంలో వీక్లీ వన్స్ మాత్రమే చేశాను. ఇంకా ఇప్పుడు రోజు స్టార్ట్ చేయాలి. సమ్మర్ వచ్చేసింది కదా పాపం, వాటికి ఓన్లీ మొదల్లో నీళ్లు పోయడమే కాదు, అలా వాటర్ స్ప్రే చేస్తే వాటికి కూడా మంచిగా ఎదుగుతాయి చెట్లు. ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చేసానండి. చపాతీ పిండి, మల్టీగ్రెయిన్ పిండి అండి ఇది. గోధుమ పిండి అస్సలు వాడను. జొన్నలు, రాగులు, సజ్జలు, అందులో కొంచెం సోయాబీన్స్, ఓట్స్ వేసి పట్టించుకుంటాను. 5 kg ఒక్కసారి పట్టించుకుంటాను. జొన్న పిండి పట్టించుకుంటాను, గోధుమ పిండి పట్టించుకుంటా. ఇంకా పిండి తడిపి పెట్టుకున్న ముందే లేవగానే. ఇంకా చపాతీ, ఎగ్ కర్రీ, సండే అన్నం కదా, చపాతీ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇంకా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది కొంచెం, నేనైతే వేస్ట్ అస్సలు చేయను. పారే బుద్ధి కాదండి, ఎప్పుడైనా పాడైతే తప్ప అస్సలు వేస్ట్ చేయను. ఇంకా రైస్ అలాగే ఉంటే మధ్యాహ్నానికి తినాం కదా, నాన్ వెజ్కి తినబుద్ధి కాదు చల్లన్నం అని చెప్పి దాన్ని ఎగ్ రైస్ చేశాను. ఇంకా అందరం చపాతీ, ఆ ఎగ్ రైస్ తిని దాన్ని వడేసినాం అన్నమాట. ఇంకా చాలామంది జొన్న రొట్టె ఎలా చేయాలో చూపించండి అక్క అని అడుగుతున్నారు. తప్పకుండా చూపిస్తాను. నాకు వీడియో తీసుకోవడం కుదరట్లేదండి, మెయిన్ అది ప్రాబ్లము. రోజు చేస్తాను, రోజు నైట్ మా అమ్మయ్యకు, మా వారికి ఖచ్చితంగా చేస్తాను నేను. ఇంకా అప్పుడప్పుడు పిల్లలకి అందరికీ ఓపిక ఉంటే అందరికీ చేస్తా.
నేను ఒక జొన్న రొట్టెది ఒకటి వీడియో పెట్టినప్పుడు అలా చపాతీ కర్రతో చేశారేంటి అని కామెంట్ చేశారు. నేను అలాగే చేస్తాను, అదే అనమాట నా స్పెషల్. కాకపోతే జొన్న పిండిని బాగా కింద మీద కొట్టి తర్వాత కర్రతో చేస్తాను, చేత్తో కాదు. అది తప్పకుండా నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇంకా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని నేను ఎగ్ రైస్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, ఒక టమాటా వేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది ఎగ్ రైస్లో టమాటా వేయరు, కానీ టమాటాతోని కసూరి మేతితోని ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. కొంచెం గరం మసాలా వేస్తాను, దాంట్లో సాల్ట్ వేసి అది బాగా వేగినాక ఎగ్ కొట్టేసి అది కూడా మంచిగా ఫ్రై అయినాక అన్నం వేసి కలుపుకోవడమే అన్నమాట. మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ రైస్ సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మా చిట్టి తల్లి వచ్చిందండి. ఇంకా టిఫిన్ అంతా అయిపోయింది, మా అమ్మకి టిఫిన్ పెట్టాను. తర్వాత టాబ్లెట్స్ నేను ఇస్తుంటే నేను ఇస్తాను గొడవ పడి నేను తన చేతిలో పెడుతుంటే వెళ్ళి మా అమ్మయ్య చేతిలో పెడుతుంది. అది చేసే చిన్న చిన్న పనులు చాలా క్యూట్గా ఉంటాయి. అందుకే మా పెద్దమ్మ వీడియో తీసింది. టాబ్లెట్స్ ఇచ్చే టైంలో ఎప్పుడు వచ్చినా సరే నేను ఇస్తా అని చెప్పి ఇస్తుంటుంది. తనకు కొన్ని పనులు అలా ఇంట్రెస్ట్ అనమాట. మనం ఏదైనా చిక్కుడుగా ఇలా ఒలుస్తుంటే కూడా వచ్చి తను ఒలుస్తూ ఉంటుంది. ఎలాంటి పనులు ఇంట్రెస్ట్ తనకి. ఇంకా మామయ్యకు టిఫిన్, చాయ్ అంతా అయిపోయాక నేను పూజ చేసుకుంటున్నా. సండే ఇంతకుముందు అయితే పిల్లలు చిన్నప్పుడు సండే పూజ చేయకపోయేదాన్ని, కానీ సండేనే మెయిన్ కదా సూర్యదేవుడికి. సండే పూజ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. చాలామంది సండే పూజ చేయరంట, కానీ సండే ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. కాకపోతే ఈవినింగ్ పెట్టను, మధ్యాహ్నం నాన్ వెజ్ వండుకుంటాం కదా, ఈవినింగ్ పెట్టను, మార్నింగే పెడతాను. ఇంకా దీపం పెట్టుకున్న తర్వాత చపాతీ, ఎగ్ కర్రీ తిని కొంచెం ఎగ్ రైస్ తిన్నాను. తర్వాత కొంచెంసేపు గ్యాప్ ఉంటుంది కదా, వెంటనే లంచ్ చేయాలంటే కుదరదు కదా. మా పిల్లలు తేవడానికి వెళ్ళారనమాట, మా వారు లేరు, ట్రిప్ వెళ్ళారు, బయటికి వెళ్ళారు, అందుకే పిల్లలు తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా ఆ గ్యాప్లో బియ్యం కడిగి వచ్చి కూర్చొని ఈనాడు బుక్ వస్తుంది కదా, ఈనాడు బుక్ చదవడం అయితే నాకు చాలా చాలా పిచ్చి. అంటే ఒకేసారి చదవడం కుదరదు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా చదువుతాను. తర్వాత వంట అయ్యాక ఆఫ్టర్నూన్ కొంచెం చదువుతాను. మళ్ళీ నైట్ అలా స్టోరీ ఇస్తారు కదా ఈనాడు బుక్లో, ఆ స్టోరీస్ మాత్రం కంపల్సరీ చదువుతానండి. నిజంగా అవి చదువుతుంటే పీస్ఫుల్గా చాలా బాగుంటాయి ఆ స్టోరీస్. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏమంటారు, ఒక థీమ్ బట్టి ఉంటుంది ఆ స్టోరీ, చాలా బాగుంటుంది. చదివితే మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇంకా అన్ని బుక్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటా, ఏదైనా చదవంది ఉంటే ఎప్పుడైనా నిద్ర రాకపోతే అది చదువుతాను. ఇంకా మా పిల్లలు తీసుకొని వచ్చారు, చికెన్ తీసుకొచ్చారు వాళ్ళ కోసము. నైట్ పప్పుచారు ఉందన్నమాట, అయితే చికెన్ ఫ్రై చేయమని తీసుకొచ్చారు. మామయ్య అమ్మ ఉంది, అమ్మ 2 డేస్ ఉందామని వచ్చింది. అమ్మకి మామయ్యకి చికెన్ తినద్దు, అందుకే ఫ్రాన్స్ తీసుకొచ్చారనమాట, పచ్చి రొయ్యలు. దాన్ని నరం తీయాలంటే అది మా పెద్దమ్మాయి తీస్తుందా, చాలా టైం పడుతుంది. నరం తీయకుండా మాత్రం ఫ్రాన్స్ కర్రీ చేసుకోకండి. మా చిట్టి తల్లి ఇంకా నాన్ వెజ్ చేస్తుంటే అది ఇక్కడే ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా వండుతుంటే చూడడం, కడుగుతుంటే క్లీన్ చేయడం అదంతా ఇష్టము. చికెన్ని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అన్నీ వేసి పక్కన పెట్టి ఇంకా ఈలోపు ధనియాల పొడి, కొబ్బరి పొడి కోసం రెడీ చేసుకుంటున్నా. ఇలా ఫ్రాన్స్కి ఇలా సైడ్కి నరం ఉంటుంది, తప్పకుండా తీయాలి, అది హెల్త్కి అస్సలు మంచిది కాదంట. అది తీసిన తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కడిగి వాటిని ఫస్ట్ ఆయిల్ ఏం వేయకుండా ఉప్పు, పసుపు వేసి బాగా మంచిగా మగ్గించాలి. అందుకని వాటర్ వస్తాయి, ఆ వాటర్ పోయే వరకు ఇంకించాలి. ఫ్రాన్స్ కర్రీ అలా చేయాలన్నమాట. ఇది అయితే ప్రాసెస్ టైం పడుతుంది, ఒక 20 మినిట్స్ పడుతుంది. ఆ వాటర్ మొత్తం పోయే వరకు ఇప్పించి మగ్గించి పక్కన పెట్టుకొని అప్పుడు కర్రీ స్టార్ట్ చేయాలి. ఇంకొక వైపు చికెన్ ఫ్రై చేస్తున్నా. ఇంకా కొబ్బరి పొడి, ధనియాల పొడి చేసి పెట్టుకున్న, ఒకవైపు వంట చేస్తూ ఇంకా తర్వాత ఫ్రాన్స్ కర్రీ చేశాను. కొంచెం దాంట్లో చింతపండు రసం వేసి కొంచెం పులుసులా చేశాను, మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు, ఇలా చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతకీ మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.